మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మనం వచ్చినాము. అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రి ఏ మాత్రం తీసుకోవడం లేదు. అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా నిజం చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కంటే ప్రభుత్వ హాస్పిటల్ ఎంతో బెటర్. డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో రండి లోపలికి వెళ్దాము. ఏమేమి ఉన్నాయి, పేషెంట్ ని ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, అంటే ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి తేడా ఏంటి అనేది ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెమ్లవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ గారు, మహేష్ సార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్ కి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి ఏం డిఫరెంట్ ఉంది, డైలీ ఎన్ని కేసెస్ వస్తున్నాయి, ఇలాంటి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. వేములవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 2021లో స్టార్ట్ అయింది. కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది కాబట్టి ఇనిషియల్గా కోవిడ్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 800 మంది కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ అయ్యి వాళ్ళందరినీ ట్రీట్ చేయడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు మంచిగా ఇంటికి పంపించడం జరిగినతో పాటు వాళ్ళకు ప్రజలకు నమ్మకం కుదరంతో పాటు 2021లో రోజుకు 50 మంది వచ్చే పేషెంట్లు, దాదాపు ఇప్పుడు 500 మంది పేషెంట్లు రోజుకు అవుట్ పేషెంట్గా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో స్పెషలిస్ట్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, అంటే గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ పిల్లల వైద్యులు కానీ, ఫిజిషియన్స్ సంబంధించినవి కానీ, లేకపోతే ఆర్థోపెడిక్స్ సంబంధించినవి, ఆప్థాల్మాలజీకి సంబంధించినవి, జనరల్ సర్జరీకి సంబంధించినవి, వాళ్ళు స్పెషలిస్ట్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నారు కాబట్టి ప్రజలు వీటిని వినియోగించుకుంటూ దాదాపు 500 మంది పేషెంట్స్ రోజు వస్తూ దాదాపు నెలకు 150 నుంచి 170 మంది డెలివరీస్ చేయడం జరుగుతుంది. దీంట్లో నార్మల్ మరియు సిజేరియన్ అవసరం ఉన్న వాళ్ళకు చేయడం జరుగుతుంది కాబట్టి ఫెసిలిటీస్ అవైలబుల్ చేస్తూ మందులు కొరత లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని మందులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ప్రజలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఇప్పుడు వేములవాడ ఏరియా హాస్పిటల్ వాళ్ళకు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడు ఆరోగ్యశ్రీ చాలా మంది ఏంటంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నదా లేదా, మాకున్న కొన్ని సమస్యలకి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉందో లేదో అని ఆలోచిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? వేములవాడ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన వరకు అయితే వేములవాడలో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళందరికీ దాదాపు నెలకు 200 కేసెస్ ఆరోగ్యశ్రీ కేసెస్ వివిధ విభాగాల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. క్యాటరాక్ట్ సంబంధించిన సర్వీసెస్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో చేయడం ఉంటుంది కాబట్టి అవి కూడా పేషెంట్లు ఉపయోగించుకుంటున్నారు. దాదాపు నెలకు 10 నుంచి 15 మందికి క్యాటరాక్ట్స్ అంటే మూత బిందువులకు సంబంధించిన ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటివి ప్రైవేట్లో అందుబాటులో లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి, మరింత ఉపయోగించుకోవాలని మేము ఆశిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఒక దీంతో ఉంది కాబట్టి మేము వారి ఆదేశాల మేరకు మా జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఆ సర్వీసెస్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక 5, 6, 7 ఇయర్స్ బేబీస్ వరకు చాలా అంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మా దగ్గర పిల్లలకు సంబంధించి 2 డాక్టర్లు ఉన్నారు. ఒకటి సివిల్ సర్జన్, ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్. అప్పుడే పుట్టిన పిల్లలకు బయటికి పంపించకుండా వాళ్ళకు కొంచెం పసరికల్లాగా వస్తూ ఉంటాయి. వాళ్ళకి బయటికి పంపిస్తే ఖర్చు అవుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా ఆరోగ్యశ్రీలో లేకపోతే లేని వాళ్ళకు కూడా అడ్మిట్ చేసుకొని బయటికి పోతే 10,000, 15,000, 20,000 అయ్యేటి అవి మిగిలిచ్చే దాంట్లో దానికి సంబంధించిన పరికరాలు మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అట్లాంటి పేషెంట్లను బయటికి పంపించకుండా ఇక్కడనే అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా రెగ్యులర్గా వచ్చే జ్వరము, దగ్గు, కొన్ని పిల్లలకు సంబంధించిన వ్యాధులు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కావాల్సిన యాంటీబయాటిక్స్ కానీ ఇంకేమన్నా కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటికి సరైన చికిత్స ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి
మరి సద్వినియోగం చేసుకోవాలని మనకి చేస్తాం. సార్ మీకు ఇంకోటి ఏంటంటే బయట అంటే ఎమర్జెన్సీ కేసులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఉన్నట్టుండి చాలా మంది దగ్గర హార్ట్ స్ట్రోక్స్ అయితే చాలా వస్తున్నాయి. ఎమర్జెన్సీ కూడా అంబులెన్స్ వాళ్ళు అంటే తొందరగా క్యాచ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి, ఎంత తొందరగా రీచ్ అయ్యి పేషెంట్స్ అయితే మనం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది? క్యాజువాలిటీ అనేది వేములవాడ ఏరియా హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుంది కాబట్టి, సో 24 గంటలు డాక్టరు వైద్య బృందం ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. మాకు సంబంధించి 108 వెహికల్స్ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. చందుర్తిలో అందుబాటులో ఉంటుంది, వేములవాడ ఏరియా హాస్పిటల్ 108 అందుబాటులో ఉంటుంది. ఇంకో గవర్నమెంట్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎక్కడన్నా ఎమర్జెన్సీ జరిగినప్పుడు 108 అంబులెన్స్ వాళ్ళని పికప్ చేసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వస్తారు. వైద్య బృందం వాళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అది యాక్సిడెంట్ కానీ, స్నేక్ బైట్ కానీ, పాయిజన్ కానీ, ఇంకేదన్నా ఉన్నా ఇతరత్ర కార్డియాకి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఇవి గుర్తించి, కార్డియాలజిస్ట్ మా దగ్గర లేరు కాబట్టి ఒకవేళ కార్డియాలజీకి సంబంధించిన ఏమైనా ఉండేది ఉంటే ఈసీజీ లాంటి పరికరం ఉంది కాబట్టి అది తీసి మనతో చేయగలిగింది అందుబాటులో ఉండే మెడిసిన్స్ ఇచ్చి చేసి, అవసరం ఉండే ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ తోటి వాళ్ళకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కానీ, సిరిసిల్ల కానీ తరలించడం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూడండి, మనమైతే ఇప్పుడు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి డయాలిసిస్ కేంద్రంలోనైతే ఉన్నాము. సో లోపలికి కూడా వెళ్దాము. ఎలా ఉంది అంటే కొన్ని హాస్పిటల్స్ క్లీన్ గా కూడా ఉండే కాబట్టి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. అసలు తనని అడుగుదాం, ఏ ఊరు, తన పేరేంటి, ప్రైవేట్ హాస్పిటల్ కు ఇక్కడ హాస్పిటల్ కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఎలా చూస్తున్నారు పేషెంట్స్ ని, బాగా చూస్తున్నారా లేదా అని మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? లావణ్య. ఏ ఊరు? చింతల్టాన. ఏమైంది మీకు? డయాలిసిస్. ఇప్పుడు అంటే ఇప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలా చూస్తున్నారు? బాగుందా? బాగుంటే పేషెంట్స్ తో పాటు మీరు ఎవరైనా వచ్చారు మీతో పాటు? డాడీ వచ్చాడు. ప్రభుత్వం అంటే ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఈ హాస్పిటల్ ఎలా ఉంది? బాగుందా? మీకు ఏమేమి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? బాగానే ఉంది. డయాలిసిస్ 4 hours బాగానే, ఇంజెక్షన్స్ బాగానే ఇస్తుంది. ఇప్పుడు మీది ఓకేనా? బాగానే ఉన్నారా? బాగానే. సిస్టర్స్ ఎలా ఉంటున్నారు మీతో పాటు? బాగానే ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా? ఫ్రెండ్లీగా ఉంటారు. తిన్నారా? తిన్నామండి. ఏమన్నారు ఇప్పుడు డాక్టర్స్? మీ పరిస్థితి ఏమన్నారు? డయాలిసిస్ కంటిన్యూ. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? 5 years అవుతుంది. 5 years నుంచి. అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారా? ఇప్పుడు 3 months అయితే. 3 months నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంతకుముందు ఎక్కడ చూపెట్టుకున్నారు? అంతకుముందు సివిల్ హాస్పిటల్ సిరిసిల్ల. చెప్తున్నా కదా, ప్రభుత్వ ఆసుపత్రి. ఇప్పుడు మీకు ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. అంత బాగానే ఉందన్నారా? బాగానే ఉంది. డాక్టర్స్ కూడా మంచిగా చూసుకుంటున్నారు. బాగుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. డయాలిసిస్ నడుతూనే ఉంది. ఫస్ట్ చెల్లిమెడ తీసుకుపోయినా, అప్పుడు సిరిసిల్ల ఉంది అని మాకు లైన్ దొరకలేదు, జనం బాగా వచ్చారు. తర్వాత సిరిసిల్లకు మార్చుకున్నాం. ఆడ 2 సంవత్సరాలు చేయించుకున్నాం. ఇక్కడ దగ్గర అయిందని మళ్ళీ ఇక్కడ వీడికి మార్చుకున్నాం. బాగానే చూసుకుంటారు వీళ్ళు కూడా మంచిగా చేస్తారు. ఇంజక్షన్లు కూడా అన్ని బాగానే ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి మంచిది, ప్రైవేట్ హాస్పిటల్ కంటే ప్రభుత్వ ఆసుపత్రి. లేకపోతే ఆ డబ్బులు మేము ఏడబెట్టగలుగుతాం అని, ఇంత డబ్బులు మళ్ళీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ఖర్చుతో కూడుకున్నది. మళ్ళీ మీదికి వెళ్ళి పింఛన్ కూడా ఇస్తారు. బాగానే ఉందండి. పింఛన్ కూడా వస్తుందా? వస్తుంది. చూసుకుంటారు బాగా వచ్చి. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మంచిగా వచ్చి చూసుకుంటారు. ఏ సమస్య లేదు. సమస్యలు ఉంటే సార్ని అడిగితే ఏదైనా ఉంటే గోలికి చెప్తాడు. మంచిగా బాగా చూసుకుంటారు. ఈ ప్రైవేట్ దానికంటే ఇదే బాగుంది. దుర్గయ్య. ఏమైంది మీకు? ఈ కిడ్నీ ప్రాబ్లం. ఎప్పటి నుండి? 1 సంవత్సరం బట్టి ఉంటుంది, కానీ ఇప్పుడు 3 నెలలు బట్టి డయాలిసిస్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ కర్మలో చేసుకున్నాం, అని ఇక్కడికి మార్చుకున్నాం. ఇక్కడ చేసుకుంటున్నాం. అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ లో చేసుకున్నాం. ఆరోగ్యశ్రీ తోటి ప్రైవేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి మార్చుకున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 3 నెలలు వచ్చి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా చూసుకుంటున్నారు డాక్టర్స్? ఇట్లా బాగా చూసుకుంటున్నారు. హాస్పిటల్ ఎలా ఉంది? బాగుంది. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? మా పాటు నేను ఒక్కరిని వచ్చిన. మా పిల్లాడ అబ్బాయి వచ్చిండు, తెచ్చిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తే అత్త తీసుకెళ్తాడు. దగ్గరనే అగ్రహారం దగ్గరనే కాబట్టి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉందని చెప్పేసి మీరు ఇక్కడికి మార్చుకున్నాం. అంతకుముందు ఎక్కడ పెట్టుకున్నారు? అంతకుముందు ఫస్ట్ కింద చూసుకున్నాం. కర్మలో చూసుకొని ఫస్ట్ ఇక్కడికి మార్చుకున్నాం. అక్కడ పెట్టుకుని వీటికి మార్చుకున్నాం. అంటే అక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి అంటే చూపించుకున్నారు? అక్కడ 1 వారం రోజులు చూసుకున్నాను. తర్వాత ఇక్కడికి మార్చుకున్నాం. దగ్గర ఉంటుంది.
ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. సార్ డాక్టర్స్ ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటున్నాడు, నర్సులు కూడా బాగా చూసుకుంటున్నారు. బాగా ఒక్కరోజు కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు, వచ్చింది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి. అందుకే అంతే భయం లేకుండా వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నాము. టీవీ కూడా ఉంది కదా, వాళ్ళు మొత్తం టైం పాస్ కోసం టీవీ కూడా ఏర్పాటు చేస్తారు. టీవీ కూడా చూసుకుంటా, టైం పాస్ కూడా ఏం ప్రాబ్లం లేదు. బాగా మంచిగా బాగా చూస్తున్నారు, ఏం ప్రాబ్లం బాగా చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మనతో ఇప్పుడు మాట్లాడడానికి డయాలిసిస్ డాక్టర్ గారు అనిల్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ పేషెంట్స్ ని ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అని చెప్పేసి మనం మరి అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఇది వేములవాడ డయాలసిస్ సెంటర్. ఇక్కడ 5 మిషన్లు ఉన్నాయి. 31 మంది దాకా పేషెంట్లు ఇక్కడ ఆన్ బెడ్ ఉన్నారు. మంత్లీ వచ్చేసి 330 మంది పేషెంట్కి మేము సెషన్స్ చేస్తున్నాము. ఒక పేషెంట్కి వచ్చి 4 hours డయాలసిస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు ఫ్రీ బస్ పాస్ అండ్ ఫ్రీగా పెన్షన్ కూడా వస్తుంది. సుమారుగా అంటే 2000 నుంచి 3000 మధ్యలో వస్తుంది. ఒక డయాలసిస్ వచ్చి ఒక సెషన్ 4 hours చేయడం జరుగుతుంది. డైలీ ఇట్లా 13 నుంచి 15 పేషెంట్కి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము. 3 షిఫ్ట్లు ఇక్కడ రన్ అవుతున్నాయి. టోటల్ వచ్చేసి ఇక్కడ ఆన్ బెడ్ 31 ఉన్నా కానీ మొత్తం నెగిటివ్ పేషెంట్సే ఉన్నారు. పాజిటివ్ ఏమి కూడా లేదు. సో ఇక్కడ అంటే డైలీ చాలా మంది వస్తుంటారు కాబట్టి 3 షిఫ్ట్లు అన్నారు. ఏ షిఫ్ట్ ఒకవేళ మీరు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ 3 షిఫ్ట్లు రన్ అవుతున్నాయి. అంటే డాక్టర్స్ గారు ఇక్కడ అవైలబుల్ గానే ఉంటారు 24/7. వెబ్ క్యామ్ కూడా మనకు ఆన్లైన్ ఉంటుంది. గాంధీ డాక్టర్స్ కూడా చేస్తూ ఉంటారు వెబ్ క్యామ్లో. 24/7 వీళ్ళకు ట్రీట్మెంట్ అందుతూ ఉంటుంది. ఇంకేంటంటే ఇంకా మేము షిఫ్ట్లో పెంచడానికి కూడా అవకాశం ఉంది. ఇంకో 2 షిఫ్ట్స్ అయినా రన్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ పేషెంట్లు పెరిగినా ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ పేషెంట్స్కి ఏంటంటే ఇప్పుడు దూర ప్రాంతం అవి వెళ్ళకుండా కొంచెం నియర్ బై అవుతుంది. డిస్టెన్స్ కూడా వాళ్ళకు తగ్గిపోతుంది. ఖర్చు కూడా ఏమీ ఉండదు. వాళ్ళకు మళ్ళీ ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద వీళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ అందుతుంది. బయట ఒకవేళ ఇప్పుడు అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బయట హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ వస్తుంది. అక్కడికి ఇక్కడికంటే ఏమైనా డిఫరెంట్ ఉందంటే ఇక్కడైతే ఫ్రీగానే, బట్ అక్కడ ఎంత ఖర్చు వస్తుంది మీకు తెలిసిన మటుకు? ప్రైవేట్లో వచ్చి అప్రాక్సిమేట్గా 2500 నుంచి 3500 దాకా తీసుకుంటారు. మళ్ళీ ఇంజెక్షన్స్ అవి సపరేట్ ఉంటాయి. మనం ఏంటంటే ఫ్రీగా మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇంజెక్షన్స్ కూడా మనం ఫ్రీగా ఇస్తాం. ఈపో కానీ ఐరన్ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి బ్లడ్ ఇంజెక్షన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతా గవర్నమెంట్ అన్ని డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఎలాంటి ఖర్చు ఏమీ ఉండదు. మనం ఫిజియోథెరపీ ఓపీ రూమ్ కి అయితే మనం వచ్చినాము. లోపల కూడా చూద్దాము ఫిజియోథెరపీ ఎలా చేస్తారు, ఇక్కడ కూడా ఎంతమంది పేషెంట్స్ వస్తారు అని చెప్పేసి కూడా తెలుసుకుందాము. సో గవర్నమెంట్ హాస్పిటల్లో డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్ అయినా కూడా ఇక్కడ మనకైతే అందుబాటులో ఉంది. ఇక్కడ మన వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో చూడండి, కంటి హాస్పిటల్ అంటే కంటి ఓపీ కూడా ఇక్కడ చూస్తారు. మనకి ఎలాంటి వ్యాధులకైనా ఇక్కడైతే మన అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో. సో గవర్నమెంట్ హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డు కూడా ఉంది, పిల్లల వార్డు. హలో తాత, నమస్తే. ఏమైంది నీకు? కన్ను ఆపరేషన్ అయిందా? ఇక్కడ చేయించుకున్నావా? ఎప్పుడు చేయించుకున్నావు? నిన్న రెండింటికి. ఈ కన్నా ఇప్పుడు ఎట్లుంది? కనబడుతుంది. కనిపిస్తుందా? ఎట్లా చేసిరు డాక్టర్? మంచిగానే చేశాడు. ఇక్కడ మంచిగా ఉందా? మంచిగా డాక్టర్లు, సిస్టర్స్ అందరు మంచిగా చూసుకుంటున్నారా? మంచిగా. హలో అమ్మా. హలో. కంటి ఆపరేషన్ చేయించుకున్నారా? కంటి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకున్నారు? నిన్ననా?
ఎట్లా ఎట్లా చూసుకున్నారు మిమ్మల్ని ఇక్కడ మరి కంటి ఆపరేషన్ మంచిగా అయిందా? మంచిగా ఉంది, కనిపిస్తుందా ఇప్పుడు? అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉండాలన్నారు హాస్పిటల్లో? ఇవాళ ఓడే పోడేనా? ఓ నిన్న వేసిర్రు, ఈ రోజు ఇంటికి వెళ్ళమన్నారు. ఎవరు వచ్చినారు మీతో పాటు? మా భర్త ఏ ఊరు మీది? వెంకట్రాప. వెంకట్రాపల్లి ఇక్కడ దగ్గరే. ఇక్కడ మంచిగా చేస్తారని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఎలా చూసుకున్నారు? ఇక్కడ మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంది? మంచిగా ఉంది. చూడండి, ఇక్కడ మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మనకి లంచ్ కూడా ఉంది. లంచ్ ప్రొవైడ్ చేస్తారంట, దాంతో పాటు బనానా కూడా ఇస్తారంట, సాయంత్రం స్నాక్స్, మార్నింగ్ టైంలో టిఫిన్ కూడా పెడతారంట. సో చూడండి, ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఇది తొట్టుకూర పప్పు, సో ఇది పప్పు చారు, అది సాంబార్. తోటకూర ఏదైనా ఆకుకూర, ఇది పప్పుతో అనేది వేరే ఆకుకూర ప్లస్ ఇది పప్పే మేడం. అయితే పప్పు ఎక్కువ ఇష్టపడతారని పప్పు ఎక్కువ వేసుకొస్తాం అన్నట్టు. ఇది సాంబార్, ఇది రైస్, రోజు 3 రకాల కూరలు, ఒక వైట్ రైస్. సాయంత్రం ఇదే సేమ్ ఇవి ఆకుకూర పప్పు సేమ్ అంటే వేరే వంట. ఇది ఇప్పటి మనం చేసింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ చేస్తున్నాం. ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. మనం లోపల కూడా వెళ్ళలేము, ఎందుకంటే మనం బయట తిరిగి వచ్చాం కాబట్టి. అది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి మనం లోపల కూడా వెళ్ళలేము కాబట్టి నేనైతే బయట నుంచి చూపిస్తున్నాను. ఇక్కడైతే చాలా వివిధ రకాల సమస్యలకైతే ఆపరేషన్ అయితే చేస్తారు. సో ఇక్కడైతే డెలివరీ కేసెస్ ఉంటాయి, ఫీమేల్ వార్డ్ అని చెప్పేసి. ఇక్కడ చాలా మంది వివిధ గ్రామాల నుండి అయితే ఇక్కడికి వచ్చి డెలివరీ కోసం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. మనం సో లోపలికి వెళ్దాము, చూద్దాం ఒకసారి. సో చూడండి, ఇక్కడ చిన్న బేబీ ఉంది, ఎంత క్యూట్ గా ఉంది, ఎంత ముద్దుగా ఉందో చూడండి. సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది ఒక్కటే ఉందంట. క్యాన్సర్ పేషెంట్స్ కూడా, అంటే క్యాన్సర్ కోసం కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. సో చూడొచ్చు, ఇక్కడికైతే వివిధ రకాల క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారు. చూద్దాము. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇది ఒకటే ఉందట, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉందట. ఇక్కడ ఒక అమ్మ ఉంది, అంటే తనకి క్యాన్సర్ అంట. ఒకసారి మాట్లాడిద్దాము అమ్మ పరిస్థితి ఎలా ఉంది అనేది. హలో అమ్మ, నమస్తే. నమస్తే. పేరేం పేరు? పుట్టి రాదా. ఏ ఊరు? అనుపురం. క్యాన్సరా? కాన్సర్. ఎప్పటి నుండి? 18 ఏళ్ళు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఎక్కడ పెట్టుకున్నారు? కరీంనగర్లో. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనేనా? కాదు, ప్రైవేట్ హాస్పిటల్. పైసలు పెట్టుకుని చూపించుకున్నారు. 5 లక్షలు. 5 లక్షలు అయినాయా? మరి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన వేములవాడ పట్టణంలో ఇక్కడ ఎలా ఉంది? మంచిగా ఉందా? డాక్టర్స్ ఎట్లా? డాక్టర్ అంతా మంచిగా చూసుకుంటా ఉంటాం. అక్కడ 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, ఇక్కడ ఫ్రీగా చేసుకుంటాను. మంచిగా మొత్తం చచ్చిపోయినట్టు అయినా మొన్న బాగా బెడ్ పోతే మంచిగా చూసిండ్రు. మంచిగా చూసుకున్నారు ఇక్కడ. అప్పటికి ఇప్పటికి బాగుందా? బాగుంది మొత్తం. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్లో పక్షవాతం కూడా ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే అందిస్తారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా. సో ఇక్కడ మనం చూస్తుంది ఒక పక్షవాతం వచ్చిన ఒక పేషెంట్ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళే చూసుకుంటారంట. సార్ని ఒకసారి అడుగుదాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు డైలీ ఎంత మంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు ఇక్కడికి? అంటే మనకు డైలీ ఓపీ ఉంటుందండి, ఐపీ పేషెంట్ అడ్మిట్ కూడా ఉంటుందండి. డైలీ అంటే డైలీ 5 అడ్మిషన్స్ మినిమం మెయింటైన్ అవుతుంది మనకు. అలా పల్లెటూరుకి వెళ్ళి క్యాన్సర్ పేషెంట్స్ అండ్ స్ట్రోక్ కేసు కూడా కవర్ అవుతుందండి మనకు. పక్షవాతం కేసులు అయితే వాళ్ళకి కేర్, టోటల్ కేర్ మనం చూసుకుంటాం. టోటల్ 24 hours అవైలబుల్ ఉంటుంది ఇక్కడనే. ఇప్పుడు వాళ్ళ క్యాన్సర్ పేషెంట్స్ కాబట్టి ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు? అంటే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇది ఒకటే పల్లెటూ కేర్. అంటే డిపార్ట్మెంట్ ఆలో జిల్లాలో ఇది ఒకటే పల్లెటూ. మనం ఇచ్చేది అంటే పల్లెటూ అంటే పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్, క్యాన్సర్ వచ్చే ట్రీట్మెంట్ మనం ఇస్తామండి ఇక్కడ. వామిటింగ్స్, మోషన్స్, ఎనీ కాంప్లికేషన్స్ తప్పకుండా ఎన్ని కాంప్లికేషన్స్ వస్తే అక్కడ ట్రీట్మెంట్ చేస్తామండి ఇక్కడ ఓన్లీ. అలా జిల్లాలో ఇది ఒకటే ఉంది. అంటే యాక్చువల్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఉండదు, ఇక్కడ ప్రెసిడెంట్ చెప్పి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సిరిసిల్ల కూడా స్టార్ట్ అయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ అక్కడ మెడికల్ కాలేజ్, సిరిసిల్లలో మెడికల్ కాలేజ్లో స్టార్ట్ అయింది రీసెంట్ గా. దాంతో కాంప్లికేషన్ మన ఆల్ డిస్ట్రిక్ట్ లో మనం కవర్ చేస్తుంటాం ఇక్కడ. సో ఇక్కడ మనకైతే ఎమర్జెన్సీ వార్డు కూడా ఉంది. ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఇక్కడ చూస్తారు ఈ వార్డులో. సో చూడండి, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే ఇక్కడ అయితే చూడడం అయితే జరుగుతుంది. రజని. రజని
ఏమైంది మీకు? ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గింది. తగ్గిందా? ఓకే ఇప్పుడు ఓకే బాగానే ఉన్నా. చూసుకున్నారు ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు? మంచిగానే చూసుకున్నారు. సరే అండి. ఇక్కడ డాక్టర్ నిక్షిప్త గారు ఉన్నారు, ఎమర్జెన్సీ కేసెస్ మేడం గారు చూస్తారు, ఒకసారి అడుగుదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ఇక్కడ ఎమర్జెన్సీ కేసెస్ మీరు చూస్తారు. అవును. ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? సో మనకి ఇక్కడ ఏంటంటే 24/7 ఎమర్జెన్సీ కేసెస్ చూడడం జరుగుతుంది. ఏ ఒక్క రోజు కూడా ఇట్లా హాలిడే అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ డిహైడ్రేషన్ కేసెస్ కానీ, ఇప్పుడు టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఫాస్టింగ్లో ఉంటారు కదా, సో హైపోగ్లైసిమిక్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం అట్లాంటి కేసెస్, అండ్ ఆల్కహాల్ విత్డ్రాల్ కేసెస్, అండ్ అప్పుడప్పుడు మనకి హార్ట్ అటాక్ ఎంఐ కేసెస్ కానీ, పెరాలసిస్ కేసెస్, అన్ని రకమైన కేసెస్ మనకు వస్తుంటాయి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఏ కేసు వచ్చినా కానీ మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి, ఒకవేళ మనం ఇక్కడ ట్రీట్ చేయగలిగితే ఇక్కడ పెట్టేసుకుంటాం, లేదంటే తొందరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేయాలో అక్కడికి రెస్పాన్సిబిలిటీతో షిఫ్ట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. యా. సో చూసారు కదండి, ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి డిఫరెంట్ ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసెస్కి చాలా మంచి వైద్యం అయితే ఇక్కడైతే ఉంటుంది. ఎలాంటి వ్యాధులైనా మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. కొన్ని కేసెస్ మాత్రము అంటే వీళ్ళు ఇక్కడ అందుబాటులో లేని వైద్యాన్ని మాత్రం బయట వేరే పట్టణాలకైతే వీళ్ళైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వీళ్ళ అంబులెన్స్ లోనైతే వీళ్ళే తీసుకెళ్తారు, వీళ్ళే ట్రీట్మెంట్ కూడా అందిస్తారు. అంటే మనము వెళ్ళడం రావడం రవాణా అయినా వీళ్ళే చూసుకుంటారు. సో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ హాస్పిటల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.